మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు రోజు రోజుకి మార్పులు చూస్తున్నాము. మరి తగ్గుతున్నాయి అనుకునే కొంచెం ఈ టైంలోనే మళ్ళీ ఒకటేసారి రైజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. మరి ముఖ్యంగా మహిళలకి ఇది షాక్ అనే అనుకోవాలి. మరి అంతర్జాతీయ టెన్షన్స్, రూపీ వాల్యూలో ఈ బంగారం వెండి ధరలు మారడానికి కారణం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి బంగారం ధరలు కేవలం స్థానిక డిమాండ్ పైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాల పైన కూడా ఆధారపడి ఉంటాయి. మరి ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే మే 12 తారీఖు నుంచి మే 21 తారీఖు వరకు చూసుకుంటే 18 క్యారెట్లు, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ రోజు ధరలు చూసుకుంటే 24 క్యారెట్లు 15,993 ఉంది. 3% GST 480 రూపాయలు యాడ్ చేసుకుంటే 16,473కి రావడం చూస్తున్నాం. అంటే 24 క్యారెట్లు 1 గ్రామ్ ధర విత్ GST చూసుకుంటే 16,473లో ఉంది. ఇక ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ 1 గ్రామ్ అయితే 14,714 ఉంది. 3% GST 441 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,155కి అయితే రావడం చూస్తున్నాము. మరి ధరలు అయితే మార్పులు కనబడుతున్నాయి. అంటే మే 12 తారీఖు నుంచి మే 21 తారీఖు వరకు చూసుకుంటే గత 10 రోజులుగా 18 క్యారెట్స్, 22 క్యారెట్, 24 క్యారెట్స్ ఎలా ఉందో చూద్దాం. 18 క్యారెట్లు మే 12 తారీఖును చూసుకుంటే 12,054లో ఉంది. 22 క్యారెట్స్ 14,591, 24 క్యారెట్స్ 15,860లో ఉండడం చూస్తున్నాం. ఇక మే 13 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 12,681, 22 క్యారెట్స్ 15,351, 24 క్యారెట్స్ 16,686కు చేరుకుంది. మే 14 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,646, 22 క్యారెట్స్ 15,308, 24 క్యారెట్స్ వచ్చేసి 16,639లో ఉంది. ఇంకా మే 15 తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,532, 22 క్యారెట్స్ 15,171, 24 క్యారెట్స్ 16,490లో ఉండడం చూస్తున్నాం. ఇక మే 16 తారీఖును చూసుకుంటే కొంచెం అంటే స్వల్పంగా తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా 16 తారీఖుని 18 క్యారెట్లు 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,250లో ఉండడం చూస్తున్నాం. ఇక మే 17 తారీఖుని కూడా చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, ధరలు స్థిరంగా ఉన్నాయి. 18 క్యారెట్లు 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,250లో ఉంది. ఇంకా మే 18 చూస్తే మళ్ళీ కొంచెం స్వల్పంగా తగ్గడం చూస్తున్నాము. 18 తారీఖుని 18 క్యారెట్లు 12,212, 22 క్యారెట్స్ 14,783, 24 క్యారెట్స్ 16,068లో ఉంది. ఇక 19 తారీఖును చూసుకుంటే మళ్ళీ రైజ్ అయ్యాయి. 18 క్యారెట్లు 12,276, 22 క్యారెట్స్ 14,861, 24 క్యారెట్స్ వచ్చేసి 16,153లో ఉంది. ఇంకా మే 20 తారీఖు వస్తే మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది, లేదంటే స్థిరంగా ఉండడం కూడా చూస్తున్నాము. ఇంకా మే 20 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,396, 22 క్యారెట్స్ 15,005, 24 క్యారెట్స్ 16,310లో ఉండడం చూస్తున్నాం. ఇక మే 21 తారీఖు చూడండి మళ్ళీ పెరిగిపోయే భారీగా. 18 క్యారెట్స్ 1 గ్రామ్ వచ్చేసి 12,519 రూపాయల్లో ఉంది. 22 క్యారెట్స్ 15,155, 24 క్యారెట్స్ 16,473లో ఉండడం చూస్తున్నాం. ఏది ఏమైనా బంగారం ధరల్లో మార్పులు అయితే కనబడుతున్నాయి. మరి తగ్గుతున్నాయి, కొంచెం రిలాక్స్గా ఉంది, మనం వెళ్ళి ఇప్పుడు కొనుక్కోవచ్చు అనుకునే టైంలో ఒకటేసారి మళ్ళీ రైజ్ అవడం అయితే చూస్తున్నాము. మరి హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే చార్ట్ ఇలా ఉంది. మరి గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే వెండి స్థిరంగా కొనసాగడం చూస్తున్నాము. అంటే మే 12 తారీఖు నుంచి 21 తారీఖు వరకు వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఈ రోజు వెండి ధర చూసుకుంటే 276 రూపాయలు గ్రాము ఉంది. అంటే 2,76,000 కిలో. ఇక మే 12 తారీఖును చూసుకుంటే 2,78,000, మే 13 తారీఖును చూసుకుంటే 2,97,000, మే 14 తారీఖున 2,99,000. ఆల్మోస్ట్ ఇంకా 3 లక్షలు టచ్ అయిపోయింది. అంటే మే 14 తారీఖున కిలో వెండి 2,99,000 వరకు అయితే రావడం చూస్తున్నాం. ఇక 15 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా తగ్గిపోవడం చూసాము.
78,000. ఇంకా 16వ తారీఖు వచ్చేటప్పటికి 2,74,000. ఇక 17వ తారీఖు వచ్చేటప్పటికి కూడా ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,74,000లో కిలో వెండి ఉంది. ఇంకా 18వ తారీఖుని చూసుకుంటే 2,80,000 మళ్ళీ కొంచెం రైజ్ అవ్వడం చూస్తున్నాము. ఇక 19వ తారీఖుని చూసుకుంటే కూడా ఎటువంటి మార్పు లేదు, 2,80,000 కిలో వెండి ఉంది. ఇంకా 20వ తారీఖు చూసుకుంటే మళ్ళీ స్వల్పంగా తగ్గడం చూస్తున్నాం, 2,75,000. ఇంకా 21వ తారీఖుని చూసుకుంటే 2,76,000 కొంచెం పెరిగింది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా ఉండి కొనసాగడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగేటటువంటి మార్పుల వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ పైన తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అయితే పడడం చూస్తున్నాము. మరి పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది, మరి ఇంకా పండుగలు స్టార్ట్ అవుతున్నాయి. ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలనుకునే మహిళలకి ముఖ్యంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్, షాక్ న్యూస్ అని అనుకోవాలి. ధరలు తగ్గుతున్నాయి కదా కొనుక్కోవచ్చు అనుకున్నా ఉంటారు, కానీ మళ్ళీ ఒకటేసారి భారీగా పెరగడం చూస్తున్నాము. గోల్డ్ అయితే గత 2 రోజుల నుంచి చూసుకుంటే తగ్గుతూ వస్తూ మళ్ళీ ఒకటేసారి మళ్ళీ రైజ్ అవడం చూస్తాం. ఇక వెండి అయితే స్థిరంగా కొనసాగుతుంది. మరి ఈ ధరలు ఇలానే ఉంటాయా, మళ్ళీ సడన్ గా మళ్ళీ పడిపోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు ఇటువంటి అవకాశాలు ఏమీ లేవని చెప్పేసి కూడా బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.